వ్యాట్, రెరా రిజిస్ట్రేషన్ ఫీజుల్లో రాయితీలు, విద్యుత్ నీటి వినియోగం తగ్గించడమే లక్ష్యంగా ప్రణాళికలు వేగం పుంజుకున్న పట్టణీకరణతో నగరాల రూపురేఖలు మారుతున్నాయి. పచ్చని ప్రదేశాల స్థానంలో కాంక్రీట్ నిర్మాణాలు విస్తరించడంతో సహజ వనరుల మీద ఒత్తిడి పెరుగుతుంది. విద్యుత్ నీటి అవసరాలు పెరగడం, తగ్గుతున్న పచ్చదనం, తీవ్రమవుతున్న పగటి ఉష్ణోగ్రతలు భవిష్యత్ పట్టణ జీవనానికి సవాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ హిత నిర్మాణాలే స్థిరమైన పట్టణాభివృద్ధికి మార్గంగా ప్రభుత్వం భావిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే 250 మీటర్ల కంటే ఎత్తైన ఫెర్రిస్ వీల్ అమరావతిలో నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం. రాజధాని అమరావతిలో ప్రపంచంలోనే ఎత్తైన ఫెర్రిస్ వీల్ నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తాజాగా మళ్లీ టెండర్లు పిలిచింది. లండన్లో థేమ్స్ నది ఒడ్డున లండన్ ఐ స్ఫూర్తితో అమరావతిలో కృష్ణానది ఒడ్డున ఏర్పాటు చేయబోయే ఫెర్రిస్ వీల్కి అమరావతి ఐ అని పేరు పెట్టారు. లండన్ ఐ ఎత్తు 120 మీటర్లు కాగా దాన్ని మించి 139 మీటర్ల ఎత్తుతో అమరావతి ఐని నిర్మించాలని మొదట ప్రతిపాదించారు. ఫెర్రిస్ వీల్ ఏర్పాటుకి 5 ఎకరాలు, దానికి అనుబంధంగా వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు మరో ఎకరం కేటాయిస్తూ ఏజీఐసీఎల్ ఇదివరకు టెండర్ ప్రకటన జారీ చేసింది. అయితే దానికి స్పందన రాలేదు. అమరావతి ఇంకా నిర్మాణంలో ఉన్న నగరం కాబట్టి ప్రాజెక్టు లాభదాయకం కావాలంటే వాణిజ్య అవసరాలకు 1 ఎకరం సరిపోదని ప్రీ బిడ్ మీటింగ్లో పలువురు అభిప్రాయపడ్డారు. నేపథ్యంలో నిబంధనలు సవరిస్తూ ఏజీఐసీఎల్ తాజాగా టెండర్లు పిలిచింది. ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత ఎత్తైన ఫెర్రిస్ వీల్స్ దుబాయ్లోని ఎయిన్ దుబాయ్ 250 మీటర్ల ఎత్తులో ఉంది. దానికి 48 క్యాప్సూల్స్ ఉంటాయి. ఒకే సమయంలో 1750 మంది అట్లా కూర్చోవచ్చు. అమెరికాలో లాస్ వేగాస్లో హై రోలర్ 167.6 మీటర్లు, సింగపూర్లోని సింగపూర్ ఫ్లైయర్ 165 మీటర్లు. ఆ తర్వాతి స్థానాల్లోనే అమరావతి ఐని ప్రపంచంలోనే ఎత్తైన ఫెర్రిస్ వీల్గా నిర్మించాలని ముఖ్యమంత్రి సూచనతో 3 కేటగిరీలుగా టెండర్లు పిలిచారు. 250 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తైన ఫెర్రిస్ వీల్ నిర్మాణానికి సంస్థలు ముందుకొస్తే సరే, లేకపోతే దానికంటే తక్కువ ఎత్తుతోనైనా ప్రాజెక్టు చేపట్టేందుకు వీలుగా 3 కేటగిరీలు చేశారు. 128, 175 మీటర్ల ఎత్తైన ఫెర్రిస్ వీల్ గ్రీన్ జోన్లో 5 ఎకరాలు, వాణిజ్య జోన్లో 1 ఎకరం. 175, 200 మీటర్ల వరకు ఎత్తైన వీల్కి గ్రీన్ జోన్లో 5 ఎకరాలు, వాణిజ్య జోన్లో 3 ఎకరాలు. 200, 250 మీటర్ల ఎత్తైన వీల్ గ్రీన్ జోన్లో 5, వాణిజ్య జోన్లో 4 ఎకరాలు. 250 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తైన ఫెర్రిస్ వీల్కి గ్రీన్ జోన్లో 5, వాణిజ్య జోన్లో 5 ఎకరాల చొప్పున కేటాయిస్తామని టెండర్ ప్రకటనలో పేర్కొన్నారు. ఫెర్రిస్ వీల్ కనీస ఎత్తు 139 మీటర్లు, వ్యాసం 128 మీటర్లకు తగ్గడానికి వీల్లేదని, అంతకంటే తక్కువకు ఎవరైనా బిడ్ కోడ్ చేస్తే తిరస్కరిస్తామని ఏజీఐసీఎల్ స్పష్టం చేసింది. ఫెర్రిస్ వీల్ వ్యాసాన్ని బట్టి నిర్మాణ గడువు నిర్ణయించారు. 128 మీటర్ల వ్యాసం గల ప్రాజెక్టుకి 12 నెలలు, 128 నుంచి 175 మీటర్ల వ్యాసం గల ప్రాజెక్టుకి 15 నెలలు, 175 నుంచి 200 మీటర్ల వరకు 18 నెలలు, 200 మీటర్లకు మించిన వ్యాసం గల ప్రాజెక్టు 2 ఏళ్ల గడువు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు బిడ్ దాఖల గడువు ఈ నెల 27తో ముగుస్తుంది. మొదట్లో 139 మీటర్ల ఎత్తుతో ప్రతిపాదించిన ఫెర్రిస్ వీల్లో 28 ఎయిర్ కండిషన్ క్యాప్సూల్స్ ఉంటాయి. ప్రతి క్యాప్సూల్లో 20 మంది ప్రయాణికులు పడతారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాష్ట్రంలోనూ లవ్ జిహాద్